తను ప్రేమించి పెళ్లి చేసుకుంది మురళీ శర్మ క్యారెక్టర్. సో తనకి బాడీ షేమింగ్ చిన్నప్పుడు బండశ్రేయ అని చాలామంది అనేవాళ్ళు. దాంట్లో రాహుల్ అనే క్యారెక్టర్ కూడా తన క్లాస్మేట్ ఉండేవాడు చిన్నప్పుడు. తను కూడా బండశ్రేయ అనేవాడు. ఇంగ్లాండ్ వెళ్ళినాక సడన్లీ సినిమా నా లైఫ్లో వచ్చింది. 6 నుంచి 2010 వరకు ఏ సినిమా వచ్చినా 2 times చూసేవాడు. ఇండస్ట్రీలో మీరు స్ట్రగుల్ అయిన సినీ ఫీల్డ్కి ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ పర్సన్. ఆ రాసేటప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేసింది స్క్రిప్ట్లో. అండ్ ఈ మూవీ మీ రియల్ లైఫ్కి కొంచెం దగ్గరగా ఉందని చెప్పి విన్నాను. రెసిగ్నేషన్ లెటర్ టైప్ చేసి స్ట్రైట్ నేను హైదరాబాద్ దిగాను. తన కంపెనీ కూడా యాపిల్ కాదు, పైనాపిల్. అందుకనే ఇది వెనల్ కిషోర్ గారు ఇది వాడేది. వెల్కమ్ టు ఐకాన్ మీడియా. ఇటీవల విడుదలై యూత్ని బాగా ఆకట్టుకుంటున్న మూవీ స్టాండప్ రాహుల్. ఈ చిత్ర దర్శకులు శాంటో గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన మనతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ శాంటో గారు. హాయ్ సార్. హాయ్ ఫనీ. ఎలా ఉంది రెస్పాన్స్ ఆడియన్స్ నుండి? అంటే డీసెంట్గానే ఉంది. ఓకే. సో నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి అబౌట్ కొన్ని విషయాలు జనాలు కనెక్ట్ అయ్యారు. అంటే ప్యాషన్ కోసం ప్రొఫెషన్ వదిలేయడం అవసరం లేదు, మీరు 2 బ్యాలెన్స్ చేయొచ్చు. సో ఈ పాయింట్ గురించి నాకు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో ఐమ్ థింకింగ్ ఇట్స్ కనెక్టెడ్. యా. మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? అది ఒక పెద్ద స్టోరీ యాక్చువల్లీ. సో మూవీ ఆపర్చునిటీ యాక్చువల్లీ సో నేను ఈ స్టోరీ రాయడం ఆల్మోస్ట్ 2018లో స్టార్ట్ చేశాను. 18. సో నేను దాదాపు ఆల్మోస్ట్ థ్రిల్లర్స్ అన్నీ రాశాను దీని బిఫోర్. షార్ట్ ఫిల్మ్స్ కూడా అన్ని థ్రిల్లర్స్, యాక్షన్, హారర్ ఆ టైపే చేశాను అన్నీ. సో ఈ ఒక ఫేజ్ వచ్చింది నా లైఫ్లో 2017-18లోకి. నేను ఐ వాజ్ టర్నింగ్ 37. సో నాకు మంచి సన్ అవ్వాలని కోరిక ఉంది, కానీ నేను స్టాండ్ తీసుకున్నాను మా అమ్మ నాన్న కోసం. ఆల్మోస్ట్ 17 years నుంచి నేను ఇంటి బయటే ఉన్నా. ఆ పాయింట్లో నేను రిలేషన్షిప్లో ఉన్నా. ఆ రిలేషన్షిప్ కోసం కూడా నేను స్టాండ్ తీసుకోవట్లే. తర్వాత నేను ఫిల్మ్ మేకింగ్ చేయాలని థాట్ నాకు చాలా క్లియర్ థాట్ 2010లో వచ్చింది యాక్చువల్లీ. కానీ 2014 వరకు నేను ఆ స్టాండ్ తీసుకోలేదు దానికోసం. ప్రొఫెషన్ అని చాలా కాన్ఫ్లిక్ట్ అయింది నేను లైఫ్లో. సో ఆ అన్ని పాయింట్స్ నా మైండ్లో వస్తూ ఉండాలి రాసేటప్పుడు. సో నేను సరే ఇవన్నీ కలిపి ఒక స్టోరీగా రాద్దాం. సో ఆ స్టాండ్ అప్ ఫర్ యువర్ లవ్ వాట్ యూ లవ్ అని థీమ్ అయిపోయింది. సో అది రాసేటప్పుడు నేను సినిమా ఫీల్డ్ కాకుండా నేను స్టోరీ టెల్లింగ్ చేస్తాను యాక్చువల్లీ. స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేస్తాను, జనాలకు హెల్ప్ చేస్తాను. నేను కూడా చిన్నప్పుడు స్టేజ్ ఫియరే నాకు. సో ఆ ప్రాసెస్లో స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేసే ప్రాసెస్లో నేను కొన్నాళ్ళు స్టాండప్ కామెడీ కూడా ట్రై చేశాను. ఐ వాజ్ రియలీ బ్యాడ్, అంటే నేను అస్సలు బాగా చేయలేదు. బట్ ఆ ప్రాసెస్ నా మైండ్లో ఉండిపోయింది, ఆ ఫీలింగ్. సో ఆ రాసేటప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేసింది స్క్రిప్ట్లో. సో అందుకని ఇనిషియలీ స్టాండప్ రాహుల్ వాజ్ సపోజ్ టు బి స్టోరీ టెల్లర్. దెన్ ఐ థాట్ ఓకే నో స్టాండప్ రాహుల్ స్టాండప్ కామెడీ విల్ బి రైట్. సో అక్కడి నుంచి పుట్టిన థాట్ దట్స్ ద స్క్రిప్ట్ దెన్ రోట్ ఇట్ సెల్ఫ్. సో దెన్ ప్రొడ్యూసర్స్కి వెళ్ళి పిచ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 6-7 months, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, సో పిచ్చింగ్ టైం పడింది చాలా. సో అలాంటప్పుడు నాకు సిద్ధు గారని కలిశారు, ఆయన గనీ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. బ్యాక్ దెన్ హీ వాజ్ జస్ట్ స్టార్టింగ్ హిస్ ఫిల్మ్స్. సో ఆయన కలిసి దెన్ థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్. దెన్ నందకుమార్ గారు ఆయన వచ్చారు. సో దెన్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. సో క్యాస్టింగ్ వచ్చేసి మీ ఫస్ట్ మూవీకి మంచి క్యాస్టింగ్ దొరికింది. రాజ్ తరుణ్ గారు, వర్ష గారు, మురళీ శర్మ, వెనల్ కిషోర్ గారు. సో హౌ డు యు ఫెల్ట్ అబౌట్ దిస్? యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ లక్కీ. బట్ లక్ ఈజ్ అ వర్డ్ ఐ డోంట్ లైక్ టు యూజ్ యూజువలీ. అంటే వాళ్ళందరూ కూడా ఇంద్రజ గారు కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరూ ఆ క్యారెక్టరైజేషన్ ఇంకా స్టోరీకి కనెక్ట్ అయ్యారు. సో ఐ వాస్ టెలింగ్ దెమ్ వై ద క్యారెక్టర్ ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మురళీ శర్మ గారు చెప్పాను నేను. సో మీ క్యారెక్టర్ వచ్చేసి తనకు నేషనల్ అవార్డు వచ్చింది ఫస్ట్ సినిమాకే. తన సినీ ఫీల్డ్కి ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ పర్సన్. తను ఎంత ప్యాషన్ అంటే తను బాధ్యతలు కూడా మర్చిపోయాడు.
ఫ్యామిలీ ఉందని బాధ్యత కూడా మర్చిపెడతాడు. సో అలాంటి అతను తన కొడుకుని కూడా అంటున్నాడు, నువ్వు ప్యాషన్ ఫాలో అవరా అంటే అతనికి అర్హత లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే తనే లైఫ్లో కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేదు. తన కొడుకు చెప్పినప్పుడు కొడుకు ఆబ్వియస్లీ తన సీరియస్లీ తీసుకోడు. సో కొడుకు జర్నీ నుంచి తన లైఫ్లో నేర్చుకుని హీ బ్యాలెన్సెస్ హిస్ ఫ్యామిలీ ఈజ్ హిస్ క్యారెక్టర్. సిమిలర్ టు ఇంద్రజ గారు ఆల్సో దాదాపు 50+ ఏజ్లో తన ఎయిర్ ఇండియా హాస్టెస్గా పనిచేస్తుంది, ఎయిర్ హోస్టెస్గా. ఎందుకంటే ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి. తను ప్రేమించి పెళ్లి చేసుకుంది మురళీ శర్మ క్యారెక్టర్తో. కానీ పెళ్లి తర్వాత వాళ్ళు ఇన్ అ వే విడిపోయారు. బికాస్ తన ప్యాషన్ అని బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఆ ఫ్రెషర్ షీ వాంట్స్ హర్ సన్ టు బీ స్టేబుల్, అంటే నువ్వు మంచి జాబ్ తీసుకుని సెటిల్ అవ్వరా అని తను అదే. సో అమ్మ ప్రెషర్ కూడా కాదు, అమ్మని హ్యాపీగా పెట్టాలని ఈడు ఆ జోన్లో వెళ్ళిపోతున్నాడు. అలాంటి అమ్మే ఎండ్లో నువ్వు కాదురా, నువ్వు నీకేది కావాలి అది చెయ్యి అంటే తన క్యారెక్టర్. సో వీళ్ళందరూ ఈ ఐడియా కనెక్ట్ అయ్యారు. సిమిలర్ కిషోర్ గారు కూడా యాక్చువల్లీ తనకి ఇచ్చిన పిచ్ ఏంటంటే, సార్ ఇది సత్యనారాయణ జనగం అని క్యారెక్టర్ ఉన్నాడు, బట్ తన స్టీవ్ జాబ్స్ ఫ్యాన్. తన కంపెనీ కూడా యాపిల్ కాదు, పైనాపిల్. అందుకని ఇది నా వెనల్ కిషోర్ గారు వాడారు ఇది సినిమాలో. పైనాపిల్ అని కంపెనీ చేసి యాజ్ ఇట్ ఈస్ అన్ని కాపీ కొడుతున్నాడు. దానిలో మ్యాటర్ లేదు యాక్చువల్లీ ఆ క్యారెక్టర్లో, బట్ అంటే దట్ స్టీవ్ జాబ్స్ అనే పర్సన్లో. బట్ హీ షోస్ ఆఫ్ అ లాట్. సో అలాంటి క్యారెక్టర్ కిషోర్ గారు కనెక్ట్ అయ్యారు. అంటే ఇలాంటి పర్సన్ని చూసాను నేను లైఫ్లో చాలాసార్లు. అంటే రాకపోయినా షో ఆఫ్ కరెక్ట్గా ఉంటుంది. సో వీళ్ళందరూ యాక్చువల్లీ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి ఎవరు పట్టించుకోవాలి యాక్చువల్లీ దట్ కొత్తోడు అలాగే. దే వర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్ట్ఫుల్, అండ్ ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. హీరోయిన్ రోల్ వచ్చేసరికి మీరు ఫస్ట్ లుక్లో చూపించిన లుక్ చాలా కొత్తగా అనిపించింది ఆడియన్స్కి. బట్ సినిమాలోకి వచ్చేసరికి అది ఒక సీన్కే పరిమితమైంది. పంటికి క్లిప్స్ చేసుకోవడం కానీ. సో అది మేము అంటే ఈ సినిమాకు ఒక అప్ఫ్రంట్ డిసిజన్ ఏం తీసుకున్నాం అంటే, పోస్టర్స్ ఆఫ్ ప్రోమోస్ వాట్ ఎవర్ వి డూ దానిలో కూడా స్టోరీ టెలింగ్ చేద్దాం. సో వర్ష ఆ పర్టిక్యులర్ పోస్టర్ ఎందుకు సెలెక్ట్ చేసామంటే, ఐ వాంటెడ్ టు షో దట్ వర్ష శ్రేయరావు అనే క్యారెక్టరు చిన్నప్పటి నుంచి తనకి బాడీ ఇమేజ్ ఇష్యూస్ ఉన్నాయి. చిన్నప్పుడు తను లావుగా ఉంటుంది. వెరీ ఫస్ట్ సీన్ షోస్ హర్ బీయింగ్ ఫ్యాడ్. సో తనకి బాడీ షేమింగ్ చిన్నప్పుడు బండశ్రేయ అని చాలామంది అనేవాడు. దాంట్లో రాహుల్ అనే క్యారెక్టర్ తన క్లాస్మేట్ ఉండేవాడు చిన్నప్పుడు. తను కూడా బండశ్రేయ అనేవాడు. అలాంటి అమ్మాయి ఇమోషనల్ ఈటింగ్కి అలవాటు పడే అమ్మాయి యాక్చువల్లీ చిన్నప్పుడు. అది క్లైమాక్స్లో మేము మళ్ళీ టచ్ చేస్తాం. సో వీ వాంటెడ్ టు గివ్ దిస్ ఐడియా అప్ ఫ్రంట్ టు ద ఆడియన్స్ దట్ దిస్ ఈస్ ద క్యారెక్టర్. నౌ ఇఫ్ షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ రాహుల్ అనే క్యారెక్టర్, నిజంగా చెప్పాలంటే రాహుల్తో రిలేషన్షిప్ టాక్సిక్ రిలేషన్షిప్ అది. అంటే ఆడ స్టాండ్ తీసుకోవట్లా, ఆడ పెళ్ళిలో నమ్మకం లేదు, ఆడికి లివ్ ఇన్ అనే కాన్సెప్ట్ ఆఫీస్లో ఇంట్రడ్యూస్ అయినాక ఆడ చాలా ఎక్సైట్ అవుతాడు. అమ్మాయికి అసలు ఎక్సైట్మెంట్ లేదు. అమ్మాయి అంటే లివ్ ఇన్ అంటే ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి, సింపుల్. బట్ అలాంటి అమ్మాయి హౌ డస్ షీ end up being with Rahul is because of her past, because she had this, as a childhood she had all these body image issues, and then coming into the office, cinema చూసిన వాళ్ళకి అర్థం ఉంది, లైక్ వాట్ ఎవర్ ఫస్ట్ సీన్లో ఇబ్బంది పడుతుంది. వాళ్ళిద్దరికి ఫస్ట్ టైం కలుస్తారు, ఇబ్బంది పడేటప్పుడు ఈడు హెల్ప్ చేస్తాడు. తర్వాత వెనల్ కిషోర్ క్యారెక్టర్ స్టీవ్ జాబ్స్ దగ్గర నుంచి కూడా తను చాలాసార్లు హెల్ప్ చేస్తాడు తనని. సో షీ ఫీల్స్ వెరీ, హౌ డు ఐ సే, షీ ఫీల్స్ స్పెషల్. అండ్ యాక్చువల్లీ ఒక పాయింట్ ఉండేది సినిమాలో, ఇది మేము షూటింగ్ స్టేజ్లో తీసేసాం. బట్ చిన్నప్పుడు తనకి రాహుల్ అంటే చాలా ఇష్టం. అందరు టీస్ చేసేవాడు, అందరు బండశ్రేయ ఈడు చెప్పేవాడు కదా, ఈడు కూడా స్టార్ట్ చేశాడు తర్వాత. అప్పుడు తను చాలా హర్ట్ అయింది. సో హర్ట్ అయ్యి తన ఆ ఫీలింగ్స్ని షీ కెప్ట్ ఇట్ అవే. బట్ షీ ఆల్వేస్ లైక్ రాహుల్ సిన్స్ చైల్డ్హుడ్, బికాస్ క్లాస్లో జోక్స్లు వేస్తాడు, హీ మేక్స్ ఎవ్రీ వన్ లాఫ్. సో హీ ఆల్వేస్ హీ వాజ్ స్పెషల్. సో దాట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. సో అవన్నీ చెప్తాక ఆ పోస్టర్ అలా పెట్టాము. వీ న్యూ ఇట్స్ ఓన్లీ వన్ సీన్, బట్ వీ వాంటెడ్ టు గివ్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ క్యారెక్టర్. బికాస్ సినిమాలో ఎక్కువ బ్యాక్ స్టోరీ పెట్టలేదు. సినిమా చూసిన తర్వాత చాలా మంది చెప్పిన రెస్పాన్స్ ఏంటంటే, ఈ స్టాండప్ రాహుల్ స్టోరీ వచ్చేసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్కి చాలా సిమిలర్గా ఉందండి. అండ్ పర్టికులర్గా అక్కడ ఫాదర్ ఇంపాక్ట్ హీరోయిన్ పైన ఎంత వరకు ఉందో, ఇక్కడ కూడా ఫాదర్ ఇంపాక్ట్ హీరో పైన అంతవరకు ఉంది. సో వాళ్ళిద్దరూ కూడా సేమ్ స్టాండప్ కామెడీ చేయడం, సో ఇదంతా సిమిలర్గా ఉంటుందని చెప్పి అంటున్నారు. అనేది మేము ఆబ్వియస్లీ ఐ థింక్ బయట నుంచి చూస్తే అన్ని జాజ్ మ్యూజిక్ సేమ్ లాగానే ఉంటుంది. ఇంకా వెరీ కొలికలు చెప్పాలంటే
యూ గో టు చైనా అండ్ యుల్ బీ కన్ఫ్యూజ్, ఎవ్రీ వన్ లుక్స్ సేమ్ బికాస్ వీఆర్ నాట్, ఇట్స్ న్యూ ఫర్ అస్. సో స్టాండప్ కామెడీ అని ఒక భాగం ఉందని ఎవ్రీ వన్ మైట్ ఫీల్ దస్ అ సిమిలారిటీ. బట్ మనం డీప్గా వెళ్తే మీ లైఫ్లో ఆర్ మీకు తెలిసిన ఏ కామిక్ ఉండండి, బీ ఇట్ స్టాండప్ కామెడీ ఆర్ కమెడియన్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ ఇన్ రియల్ లైఫ్, వాళ్ళందరూ చైల్డ్హుడ్లో ట్రామా ఉంటుంది, ఏదో కాన్ఫ్లిక్ట్ జరుగుంటుంది. చార్లీ చాప్లిన్ అనుకోండి, స్టీవ్ మార్టిన్ అనుకోండి, ఈ సినిమాలో రాహుల్ దండపాణి అనుకోండి, ఆర్ మోస్ట్ వాళ్ళ పూజ. సో వాళ్ళందరూ చిన్నప్పుడు జరిగే ట్రాజెడీ ఆర్ ట్రామాని ఓవర్కమ్ చేయడానికి హ్యూమర్ని డిఫెన్స్ మెకానిజంగా వాడతారు వాళ్ళు. అది ఎంతవరకు వాడతారంటే వాళ్ళు ఓవర్ కంపెన్సేట్ చేస్తారు. సో దే బికమ్ కంప్లీట్ కమెడియన్స్. సో సో ఆ పాయింట్ ఇస్ కామన్ ఇన్ ఎవ్రీ కమెడియన్స్ లైఫ్, నాట్ జస్ట్ పూజా హెగ్డే, మోస్ట్ బాచర్ ఆర్ దిస్. మీరు ఏ సినిమా ఆర్ ఏ రియల్ లైఫ్ కమెడియన్ తీసుకోండి, ఇదే కామన్ పాయింట్. ఇది యాక్చువల్లీ మాకు ఈ పాయింట్ వచ్చింది కూడా చాలామంది స్టాండప్ కామిక్స్ని ఇంటర్వ్యూ చేసినాక వచ్చింది మాకు ఈ పాయింట్. వాళ్ళందరూ చిన్నప్పుడు సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ విచ్ వాజ్ వెరీ స్ట్రాంగ్. సో రాహుల్ దండపాణి లైఫ్లో ఏమైంది, వాళ్ళ అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ వాళ్ళు డైలీ గొడవ పడతారు ఫర్ వేరియస్ రీజన్స్. మదర్ వాంట్స్ హిమ్ టు ఫాలో టేక్ రెస్పాన్సిబిలిటీ, ఫాదర్ వాంట్స్ టు ఫాలో ప్యాషన్. సో ఈడేం నేర్చుకున్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కూడా వీళ్ళు హ్యాపీగా లేరు, ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఆ థాట్ ఈ మైండ్లో వచ్చేసింది. చిన్నప్పటి నుంచి డైలీ గొడవలు చూసి వాడికి అలవాటు ఏమైందంటే ఒక పాయింట్లో హీ స్టార్టెడ్ మేకింగ్ హ్యూమర్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే నేను ఇది డీల్ చేయలేను, వీళ్ళు డైలీ ఫైట్స్ చేస్తున్నారు, ఇది డీల్ చేయలేను, దీన్ని నేను కామెడీగా ఆలోచిస్తేనే బెటర్. అలాంటి పాయింట్ నుంచి వీడికి ఎస్కేపిజం కోసం కామెడీని వాడటం అలవాటు అయిపోయింది వాడికి. సో దట్ వాస్ రాహుల్ దండపాణిస్ క్యారెక్టర్. లైక్ అమ్మ నాన్న వాళ్ళ పేరెంట్స్ రిలేషన్షిప్, వాళ్ళ పేరెంట్స్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ప్రొఫెషనల్ స్ట్రగుల్స్ వల్ల తన కామెడీ వైపు వెళ్ళిపోయాడు, జస్ట్ టు కోప్ అప్ విత్ దట్ యాజ్ అ చైల్డ్. అండ్ అది లైఫ్ లాంగ్ వాడికి డిఫెన్స్ మెకానిజం అయిపోయింది. ఆఫీస్ వచ్చినప్పుడు కూడా కామెడీ చేస్తాడు, ఓపెనింగ్ సీన్లో పెళ్ళి కూడా అందరి మీద కామెడీ చేస్తాడు, బికాస్ హీ డజంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్, హీ డజంట్ బిలీవ్ ప్రొఫెషన్ విల్ లీడ్ టు ఎనీథింగ్, బట్ బికాస్ మదర్ ఇస్ దట్, దట్స్ వై హీస్ డూయింగ్ కామెడీ దట్. సో అలా మేము అనుకున్నాం, దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ అనుకున్నాం మేము. మురళీ శర్మ గారి రోల్ చెప్పాలంటే అది మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ అంతా స్టార్ట్ అయ్యేది అక్కడే. యాక్చువల్లీ ఇంద్రజ గారు, బట్ ఏం మురళీ శర్మ గారు ప్రాబ్లం అంతా స్టార్ట్ అయ్యేది మురళీ శర్మ గారి క్యారెక్టర్. సో ఆయనది ఎక్కువగా లేదు అండ్ ఆ క్యారెక్టర్ని సరిగ్గా జస్టిఫై చేయలేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. యాక్చువల్లీ అది నేను అసలు అగ్రీ ఉంది, దానికి ఎంత ఉండాల్సింది అంతే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్లైమాక్స్ పోర్షన్ వచ్చేసరికి ఆయన అప్పటి వరకు నమ్మింది పక్కన పెట్టేసి భార్యతో, అదేనా కదా, అంటే తన లైఫ్ లాంగ్ కొడుకుని అంటున్నాడు నువ్వు ప్యాషన్ ఫాలో, తను అదే చేశాడు. కానీ తను అది చేసే వల్ల తన ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది, ఆ ఫ్యామిలీలో ఈ పిల్లోడు ఉన్నాడు, వాడి లైఫ్ ఎంత ఇంపాక్ట్ అయింది, అది ఎప్పుడు ఆలోచించలే. ప్రకాష్ తన పేరు, మురళీ శర్మ క్యారెక్టర్. క్లైమాక్స్లో తన సన్ ఇప్పుడు హీ రేజెస్ అప్ రైట్, అండ్ హీ సీజ్ హిస్ సన్ ఇస్ డూయింగ్ ద రైట్ థింగ్. సన్ ఏమంటాడు, అమ్మ నువ్వు ఇంటిని జాబ్ని ఎలా మేనేజ్ చేస్తావు, నేను కూడా ప్యాషన్ని ఇంకా ప్రొఫెషన్ రెండు మేనేజ్ చేస్తాను. అప్పుడు ఫాదర్కి బల్ మిగిలింది, లైక్ హీ రియలైజ్ దట్ షిట్ వై డిడ్ ఐ నాట్ డూ దిస్. అండ్ సో ఇన్ అ వే ద ఫాదర్ ఇస్ లెర్నింగ్ ఫ్రమ్ ద సన్. యాక్చువల్లీ రియల్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ మురళీ శర్మ, రియల్ ప్రాబ్లమ్ ఇస్ ఇంద్రజ గారు. ఇంద్రజ గారిస్ క్యారెక్టర్ ఇస్ ద రియల్ ప్రాబ్లమ్ ఇన్ హిజ్ లైఫ్. ఎందుకంటే మురళీ శర్మ కూడా తనతోనే ప్రాబ్లం ఉంది, రాహుల్ దండపాణి రాజ్ క్యారెక్టర్ కూడా తనతోనే ప్రాబ్లం ఉంది. సో తను ఇప్పుడు ఓవర్కమ్ అవుతుంది కదా, దట్స్ వెన్ బోత్ దీస్ పీపుల్ ఆల్సో ఫాల్ ఇన్ ప్లేస్. సో దట్ వాస్ ద ఐడియా వీ హ్యాడ్. ఇంద్రజ గారికి కూడా చాలా కాలం తర్వాత కొంచెం లెంతీ రోల్ దొరికినట్టు అండ్ వెరీ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆవిడ క్యారెక్టర్ ద్వారా చూపించారు. అవును, అంటే పాత్రకి ముందుగా ఆవిడనే అనుకున్నారా లేకపోతే? యాక్చువల్లీ నేను ఎవరిని అనుకోలే, నేను మొత్తం సినిమా రాసేటప్పుడు ఓన్లీ వన్ పర్సన్ ఐ హ్యాడ్ ఇన్ మైండ్ వాస్ వెన్నెల కిషోర్. ఎందుకంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ని వెన్నెల కిషోర్ గారికి. సో ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. మిగతా ఎవరు రాయలేదు నేను యాక్చువల్లీ. సో జస్ట్ క్యారెక్టరైజేషన్ రాసి ప్రొడ్యూసర్స్ ఓకే చెప్పినాక వీ స్టార్టెడ్ ద కాస్టింగ్ ప్రాసెస్. సో నేను అప్పట్లో క్లియర్గా అనుకున్నా అంటే ఐ వాంట్ సమ్మన్ వెరీ స్ట్రాంగ్. సో నాకు కొన్ని ఫోటో చూపించినప్పుడు ఇంద్రజ గారు ఫోటో చూపించారు, అండ్ ఐ వాజ్ జస్ట్ ఇన్స్టెంట్లీ హుక్డ్ ఆన్ టు దెర్ ఇస్ అ ఫర్మ్నెస్ ఇన్ అర్ ఐస్, ద వే షీ లుక్స్. అది నాకు చాలా గ్రిప్పింగ్ అనిపించింది. సో దెన్ వీ వెంట్ నరేట్ చేసాం, తను ఇమీడియట్ ఓకే అంది. సో ఇట్ వాస్. అండ్ సెకండ్ హాఫ్లో మీరు కూడా అది నేను యాక్చువల్లీ లైఫ్లో ఇప్పుడు యాక్ట్ చేయలేదు, యాక్చువల్లీ నాట్ ట్రూ. సో నా రూమ్మేట్ మహా సినిమాలో చిన్న పోర్షన్ ఇచ్చాడు నాకు, ఉమామేశ్వర రూపస్య. ఓకే.
ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు క్యారెక్టర్ ఉంటుంది. నాకు అంటే మీరు సినిమా చూస్తుంటే దాంట్లో నేను ఉంటాను చాలా చిన్న లిటరలీ 1 day. నేను అప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇప్పుడు యాక్ట్ చేయాలి. ఇంకా నాకు యాక్టింగ్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అండ్ నేను చాలా కెమెరా షై పర్సన్. నవ్ ఐఎమ్ నాట్. ఇప్పుడు ఈ సినిమా చేసే ప్రాసెస్లో ఇంటర్వ్యూలు ఇచ్చి అలవాటైపోయింది. బట్ ఫర్ 38 years ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ వెరీ షై టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో ఈ క్యారెక్టర్ ఎందుకు చేశానంటే మేము కాస్టింగ్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ హ్యాస్ టు గో టు నార్త్ ఈస్ట్, అంటే అవుట్డోర్ స్కెడ్యూల్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను చేసే సినిమా ఈజ్ ఇన్ అ సర్టన్ కన్స్ట్రెయిన్ బడ్జెట్. ఐ కాంట్ హ్యావ్ వన్ క్యారెక్టర్ గోయింగ్ దేర్, అది కూడా జస్ట్ ఫర్ 2 dialogues. సో ఆ థాట్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ద ఏడీ సార్ మీరు ఎందుకు చేయరు, సరే ఓకే ఇఫ్ ఇట్ ఈస్ సేవింగ్ ద ప్రొడక్షన్ ఐ కెన్ యూజ్ దట్ సమ్వేర్ ఎల్స్. సో అలా అది రిలక్టెంట్ చేశారు. 2 scenes వస్తాను నేను పాటలో ఉంటూ 2-3 అది జస్ట్ ఫీలింగ్ బ్యాక్గ్రౌండ్ ఫీలింగ్ కోసం పెట్టారు నన్ను బేసిక్లీ. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. సో స్పీకర్, సో మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్ ఎలా అయిందంటే ఈ సినిమా రాసేటప్పుడు నాకు మెలడీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో మెలడీస్ ఆర్ టైమ్లెస్, అంటే కొంచెం టైం పడదు దిక్కుతానికి, బట్ వన్స్ ఇట్ హోల్డ్స్ ఇట్ విల్ కీప్ సో లాంగ్. సో నేను మెలడీ ఆలోచించి కొంచెం కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను నేను. సో అప్పటి వరకు స్పీకర్ చేసిన ఆల్బమ్స్ ఏంటి, కేర్ ఆఫ్ కన్సర్పాల అండ్ మేల్ అనే సినిమా ఆహాలో ఉంది. సో ఇవన్నీ ఫోక్ బేస్డ్ టౌన్ బేస్డ్ సౌండ్ ట్రాక్స్. అలాంటి అతను నేను అర్బన్ రామ్కామ్కి తీసుకొస్తే ఎలా ఉంటుంది, బికాస్ మీరు కన్సర్పాలం చూడండి, దాంట్లో మెలడీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆశాపాసం వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. వెన్ ద మెలడీ స్ట్రాంగ్, ప్యాకేజింగ్ ఎలాగైనా చేయొచ్చు మనం. సో ఆ థాట్ నుంచి స్పీకర్ ఐడియా వచ్చింది. అండ్ స్పీకర్ వాజ్ ఐ థింక్ హీ డెడికేటెడ్ అ లాట్. సో మేము 5 songs ఏమో 6 చేస్తాం సినిమా కోసం ఇన్ ది ఎండ్. అండ్ ఆల్మోస్ట్ దాదాపు మేము యాక్చువల్లీ స్పీకర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు కమ్ ఆన్ బోర్డ్ ఈవెన్ బిఫోర్ ద ప్రొడ్యూసర్. సో నేను ప్రొడ్యూసర్ రాసే స్టేజ్లోనే స్పీకర్కి నరేట్ చేశాను నేను. జస్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ రాసినాక స్పీకర్ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ దెన్ 2 years జర్నీ జరిగింది మాది. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత హీరో గారి నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, టీమ్ అందరి దగ్గర నుంచి? సో హీరో అంటే ఈ ప్రాసెస్లో రాజ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. యాక్చువల్లీ నేను చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నాను నాకు లైఫ్లో ఇన్ జనరల్. లైక్ నేను చాలా సెలెక్టివ్లీ ఓపెన్ అప్ అవుతాను. సో రాజ్ వాజ్ వన్ ఆఫ్ ద గైస్. ఇన్ఫాక్ట్ ఇందరు కూడా జస్ట్ మనం స్టార్టింగ్ ముందు కూడా రాజే కాల్ చేశాడు. సో హీఈస్ రియలీ కిక్డ్ అబౌట్, అంటే హీ ఆల్వేస్ సేస్ అండ్ ఈవెన్ నౌ హీ సేస్ దిస్ ఇస్ హిస్ మోస్ట్ ఫేవరెట్ వర్క్. బికాస్ ఆ ప్రాసెస్ మేము చాలా ఎంజాయ్ చేసాం. బికాస్ మేము ఎక్కడ డిజానెస్టీ తీసుకురాలా. మా ఇన్ఎక్స్పీరియన్స్ రావచ్చు, బట్ డిజానెస్టీ ఎక్కడ రాలా. ఈ మొత్తం ప్రాసెస్లో ఇంటిగ్రిటీ ఎక్కడ కట్ షార్ట్ చేయాల మేము, అంటే షార్ట్ కట్స్ ఎక్కడ తీసుకోవాలి అంటే చాలా. సో హీ రియలీ లవ్ దట్ ఐడియా. హీ రియలీ లవ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ హౌ వీ డిడ్ ద ఫిల్మ్. రాజ్ తరుణ్ గారు అంటే గుర్తుకొచ్చింది, ఆయన మీరు 4 hours నరేట్ చేశారు. నరేట్ చేశారు. అలాగే మేము ఆడిషన్ కూడా చేశారంట కదా ఆయన, మీరు ఆయన ఆడిషన్ చేశారని చెప్పి. అదంతా నా అమాయకత్వం, అంటే నాకు తెలియదు ఇండస్ట్రీ ఎలా వర్క్ ఉంది. సో నేను నైవిటీ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఐ డి నో ద ప్రాసెస్. సో నాకు ఆ పాయింట్లో ఐ థాట్ నేను నరేట్ చేసినప్పుడు జనరలీ డీటెయిల్గానే నరేట్ చేస్తాను. సో నాకు తర్వాత తెలిసిన హీరోలకి ఇంత డీటెయిల్గా నరేషన్ చేయకూడదని చాలామంది చెప్పారు, బట్ దట్స్ మై ప్రాసెస్. ఐ డూ దట్ బికాస్ ఐ వుడ్ లైక్ టు షో ద ఫిల్మ్ ఎలా ఐమ్ డూయింగ్ ఇట్. సో నేను నరేట్ చేసేటప్పుడు కొన్ని మ్యూజిక్ ఉంటే ప్లే చేసి నరేట్ చేస్తాను. దెన్ ఐ షో సమ్ విజువల్స్ ఐ హ్యావ్ ఇన్ మైండ్, కలర్ ప్యాలెట్స్ ఐ హ్యావ్ ఇన్ మైండ్, సో హెయిర్ స్టైల్స్ ఐ హ్యావ్ ఇన్ మైండ్. సో అన్నీ చూపించి నరేట్ చేస్తాను బేసిక్లీ. సో అందుకని టైం పడుతుంది. సినిమా యాక్చువల్లీ 2 hours 10 minutes, బట్ దట్ ప్రాసెస్ ఆఫ్ షోయింగ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఇట్ టేక్స్ లాంగర్. స్టాండప్ ఆయన ఎలాంటి వర్కౌట్ చేశారు మూవీ కోసం? సో ఆయన ఓపెన్ మైక్స్ చేశారు యాక్చువల్లీ. సో స్టాండప్ రైటింగ్లో రాజ్ వాజ్ ఇన్వాల్వ్డ్. సో ఎందుకంటే నేను స్క్రిప్ట్ రాసిన దాంట్లో స్టాండప్ సెట్స్ రాయలేదు. నేను ఈ స్టాండప్ సెట్ బ్యాచిలర్స్ హౌస్ హంటింగ్ గురించి ఉంటుంది, ఈ స్టాండప్ సెట్ హారబుల్ బాసెస్ గురించి ఉంటుంది, అంటే స్టోరీకి రిలేటెడ్గానే థీమ్స్ రాసి పెట్టాను, కానీ జోక్స్ రాయలేదంట. బికాజ్ స్టాండప్ రాయడం ఈజ్ వెరీ డిఫరెంట్. నాకేం ఎక్స్పీరియన్స్ లేదు స్టాండప్ రాయడం. సో రాజు తర్వాత సమయ్ రైనా అని కామిక్స్ తను season 2 విన్నర్, తను హృదయ రంజన్, సందేశ్ జానీ వీళ్ళందరూ కలిసి స్టాండప్ సెట్స్ డెవలప్ చేశారు. సో రాజ్ వాజ్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెవలపింగ్ ఆఫ్ ద స్టాండప్ సెట్స్. డెబ్యూ డైరెక్టర్కి అంటే రాజ్ గారు ఈ మధ్యన అంత ఫామ్లో లేరు కదా, సో ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ ఆయన అంటే
నేను నిజంగా చెప్పాలంటే రాజ్ నా లిస్ట్లో కూడా లేడు యాక్చువల్లీ. నేను ప్రొడ్యూసర్కు లిస్ట్ అడిగారు, ఆ లిస్ట్లో రాజ్ లేరు. సో ఇంకా నాకు తెలియదు ఎక్కువ. నేను యాక్చువల్లీ నా కాంటాక్ట్ చెప్పాలంటే నేను సినిమాలు చాలా తక్కువ చూసాను లైఫ్లో. ఎందుకంటే చిన్నప్పుడు మాకు అసలు సినిమా అలవాట్లేదు మా ఇంట్లో, ఎవరికి లేదు, ఇప్పటి వరకు కూడా ఎవరికి లేదు యాక్చువల్లీ. సో కేబుల్ టెలివిజన్ లేదు మా ఇంట్లో, థియేటర్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. నేను వర్కింగ్ స్టార్ట్ చేసినా థియేటర్ వెళ్తాం మొదలుపెట్టాను, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి ఇప్పుడు నాకు, దాని బిఫోర్ డబ్బులు లేవు. సో టైం కూడా ఉండాలి. సో అలాంటి అతను పూణేలో ఉండి తెలుగు సినిమా చాలా తక్కువ చూసాను. ఎందుకంటే తెలుగు సినిమా ఎక్కడ చూస్తాం, మనం కేబుల్ టెలివిజన్ చూస్తాం కదా, అది లేదు మా దగ్గర. సో నేను అంత స్ట్రేట్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను నేను. సో అక్కడ కూడా అంతే తెలుగు సినిమా రిలీజ్ అవ్వ, మగధీర అయింది, ఉయ్యాల చంపలైంది, అలా సెలెక్ట్ అప్పట్లో. నేనుండే బ్రిస్టల్లో అయితే అవ్వవు, బర్మింగం లండన్లో అవుతాయి. సో సంహౌ నేను ఎక్కువ సినిమాలు చూడలేదు లైఫ్లో, ఎస్పెషలీ తెలుగు సినిమాల్స్. సో నాకు అపార్ట్ ఫ్రమ్ చిరంజీవి గారు, ప్రభాస్, మహేష్ బాబు గారు, అల్లు, అంటే ఐ న్యూ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాట్ మచ్ అబౌట్ రెస్ట్. సో ఆ లిస్ట్ క్రియేట్ చేసే ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఆ లిస్ట్లో గూగుల్ చేసి రాజ్ తరుణ్ పేరు వచ్చింది, అది రాశాను. బట్ దెన్ వెన్ ఐ మెట్ హిమ్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే రాజ్ మనం సినిమాలో ఎలా చూస్తాం కదా, రియల్ లైఫ్లో కంప్లీట్ డిఫరెంట్. వన్ ఆఫ్ ద మోస్ట్ డౌన్ టు ఎర్త్ పర్సన్స్ ఐ మెట్ ఇన్ లైఫ్. అంటే ఎంత గ్రౌండెడ్ అంటే లైక్ ఐ హవ్ నెవర్ సీన్ హిమ్ షౌట్ ఎట్ ఎనీవన్, ఐ హవ్ నెవర్ సీన్ హిమ్ షో ఎనీ టంట్రమ్ ఆర్ హీస్ లైక్, అంటే బాయ్ నెక్స్ట్ డోర్ అంటాం కదా, యాజ్ ఇట్ ఈస్ ఉంటాడు అతను. అండ్ ఈ 2 years తర్వాత కూడా నాది అదే అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐ హావ్ టు లెర్న్ వన్ థింగ్ ఫ్రమ్ రాజేష్, ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా తన ఇన్నోసెన్స్ మెయింటైన్ చేసుకున్నాడు. దాదాపు 10 years అయింది తనకి ఇండస్ట్రీలో, బట్ చైల్డిష్ ఇన్నోసెన్స్ ఇంకా ఉంది తనలో. సో ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ బై ద పర్సన్ హీ వాస్, అండ్ దెన్ బై ద కమిట్మెంట్ హీ షోడ్. బికాస్ ఆడిషన్ చేస్తాం రెడీ అయ్యారు తను, తర్వాత ఓపెన్ మైక్స్ చేయడానికి రెడీ అయ్యారు, వర్క్షాప్ చేయడానికి రెడీ అయ్యారు. సో హీ షోడ్ కమిట్మెంట్ ఫుల్లీ. సో నాకు అసలు డౌట్ లేదు అంత. సో అండ్ ఈ మూవీ మీ రియల్ లైఫ్కి కొంచెం దగ్గరగా ఉందని చెప్పి విన్నాను. అంటే ఇక నేను స్టార్ట్లో చెప్పే కదా, నాకు పేరెంట్స్ కోసం స్టాండ్ తీసుకోవడం, రిలేషన్షిప్ కోసం స్టాండ్ తీసుకోవడం, అదంతా కొంచెం నా రియల్ లైఫ్ నుంచి, ఫ్లాస్ నా రియల్ లైఫ్ నుంచే. అందుకని స్క్రిప్ట్ కూడా అలానే రాసా కొంచెం. ఇట్ డజంట్ కమిట్ టు వన్ ప్లాట్ ఇఫ్ యూ సీ. సో దట్ వాజ్ మై ఐడియా, కి మనం ఇలా ఆ క్యారెక్టరే రాస్తే ఎలా ఉంటుంది అని రాయడంలో ఎలా ఉంటుంది. లైక్ ఇట్ డజంట్ ఫాలో వన్ ప్లాట్, ఇట్ డజంట్ కమిట్ టు వన్ ప్లాట్ ఫర్ టూ లాంగ్. ఇట్ గోస్ హియర్, దెన్ ఇట్ గోస్ హియర్, దెన్ ఇట్ గోస్ హియర్. బట్ దట్ వాస్ మై సబ్ కాన్షియస్ ఐడియా ఆఫ్ ట్రయింగ్. అది ఎక్స్పెరిమెంట్ ఇదంతా, మనం చేసినాకే తెలుస్తుంది మనకి. సో అంటే మీరు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్ అని విన్నాను నేను. అవునవును, ఇంజనీరింగ్ స్టూడెంట్, మీకు కూడా ప్యాషన్, లవ్ చేస్తూ రెండు బ్యాలెన్స్ చేయడం ఇష్టం అనేది విన్నాను. అవునవును. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను పూణే నుంచి. సో మెకానికల్ చేసి ఇనిషియల్ జాబ్ నాకు ఇన్ఫోసిస్లో వచ్చింది, ఫస్ట్ జాబ్. బట్ ఇన్ఫోసిస్, దిస్ ఇస్ 2004. అప్పుడే ఇన్ఫోసిస్ జస్ట్ స్టార్టెడ్ ఏరోస్పేస్ వింగ్, వెరీ స్మాల్. అది ఇప్పుడు ఉందా లేదో తెలీదు, బట్ 2004లో దే హ్యాడ్ జస్ట్ స్టార్టెడ్. లిటరలీ దేవర్ లైక్ 100 or less ఎంప్లాయీస్ ఇన్ దట్ వింగ్. సో దానిలో నాకు తీసుకున్నారు. సో నేను అక్కడి నుంచి ఏరోస్పేస్ సర్టిఫికేషన్ స్టార్ట్ చేశాను, బ్లా 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 అన్నీ. అక్కడి నుంచి ఎయిర్బస్ అనే కంపెనీ యూకేకి వెళ్ళాను. అక్కడ తర్వాత ఇన్ఫోసిస్ మానేసి యూకే ఎయిర్బస్ జాయిన్ చేశాను. అది ఎన్ని ప్రాసెస్లో నాకు ఇంగ్లాండ్ వెళ్ళినాక సడన్లీ సినిమా నా లైఫ్లో వచ్చింది. యాక్చువల్లీ 24 ఏజ్కి వెళ్ళాను నేను ఇంగ్లాండ్, నాకు 9 years ఉన్నా అక్కడ. సో అక్కడ వెళ్ళినాక నాకు సడన్లీ సినిమా థియేటర్కి వెళ్ళే అలవాటు. ఐ స్టార్ట్ గోయింగ్ అండ్ ఐ వావ్, ఇదేలా మిస్ అయ్యాను నేను. అంటే మన తెలుగు బ్లడ్లో ఉంది అనుకుంటుంది. నేను ఫస్ట్ టైం ఆ పెద్ద స్క్రీన్స్ ఉంటాయి అక్కడ, పెద్ద స్క్రీన్లో సినిమా చూసినాక ఐ వాజ్ లైక్ బ్లోన్. సో దాదాపు 3-4 years అదే చేశాను నేను. ఆఫీస్ నుంచి స్ట్రేట్ సినిమా హాల్. సో అన్ని సినిమా 2006 నుంచి 2010 వరకు ఏ చెత్త సినిమా, ఏ సినిమా వచ్చినా 2 times చూసాడు నేను. టైం నా దగ్గర. ఏమో అంటే నాకు ఇంట్రోవర్ట్ కూడా నేను. సో ఒక్కడనే వెళ్ళండి సినిమాలకి, కంపెనీ అవసరం లేదు మనకి. సో ఆ పాయింట్లో నాకు సినిమానే పిచ్చి స్టార్ట్ అయింది, నాకు ఇంట్రెస్ట్. దెన్ ఆ ప్రొఫెషన్ ఇంకా ప్యాషన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలి కాన్ఫ్లిక్ట్లో ఆల్మోస్ట్ 4 years పోయింది. లైక్ 2010 to 2014 ఐ వాజ్ లైక్ వెరీ టఫ్ ఫర్ మీ టు టేక్ దట్ చాయిస్.
ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ ఐ కేమ్ ఫ్రమ్, టు గివ్ అప్ ఆల్ దట్ లైఫ్ స్టైల్ అండ్ ద మనీ అండ్ ద కంఫర్ట్స్ వాజ్ వెరీ టఫ్. సో అందుకని ఆ పాయింట్ సినిమాలో ఇప్పుడు తీసుకొచ్చాను నేను. ఆ పాయింట్లో ఐ గేవ్ అప్ ఏరోస్పేస్ అండ్ కేమ్ హియర్ అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ అండ్ నౌ ఐ ట్రై టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ బికాస్ నాకు సినిమా ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ అ బిగ్గర్ గోల్. మై బిగ్గర్ గోల్ ఈజ్ టు ఇన్స్పైర్ పీపుల్ వెరీ క్లియర్లీ. సో దట్స్ వై స్టోరీ టెల్లింగ్ చేస్తాను, దట్స్ వై ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ ఉన్న ఫిల్మ్ క్లబ్ రన్ చేస్తాను. అండ్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో బిగ్, ఎందుకంటే ఫిల్మ్ లాంటి పెద్ద మీడియం ఏది లేదు, ఇవన్నీ చిన్న మీడియంస్. మన ఒక్క సినిమాతో ఎన్నో మంది లైఫ్ని వీ క్యాన్ ఇంపాక్ట్, టచ్, మూవ్, ఇన్స్పైర్. సో అది. సో దట్ ఈస్. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇండస్ట్రీ ఎంట్రీ ఎలా ఇచ్చారు? సో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? సో ఫ్యామిలీ మా నాన్నగారు వచ్చేసి టాటా మోటార్స్లో పనిచేశారు. సో ఆయన ఆల్మోస్ట్ అంటే మా ఊరు వచ్చేసి విజయవాడ దగ్గర కుమ్మరపాలెం చిన్న పల్లెటూరు, అది వెరీ క్లోజ్ టు చల్లపల్లి. సో యాక్చువల్లీ నాకు కూడా నా ఊరి చాలా ఆల్మోస్ట్ 20 years అయింది, షుడ్ గో. సో వాళ్ళు అక్కడి నుంచి 50 years బ్యాక్ పూణే షిఫ్ట్ అయ్యారు. మా నాన్నగారికి అక్కడ జాబ్ వచ్చి, అండ్ దెన్ మా మదర్ జస్ట్ 10th standard, అప్పట్లో 10th standard ఫెయిల్ అయ్యి ఇమీడియట్ పెళ్ళి అయిపోయింది. సో తను సడన్లీ పూణే వచ్చేసింది. తెలుగు అంటే మరాఠీ రాదు, హిందీ రాదు, ఏం రాదు. సో అలాంటి వాళ్ళు మా యాక్చువల్లీ ఐ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు మై పేరెంట్స్ బికాస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా వాళ్ళకున్న సోర్సెస్ కంటే మోర్ ఎక్స్పెన్సివ్ స్కూల్లో మాకు పంపించారు. నాకు యాక్చువల్లీ అక్క ఉంది అండ్ తమ్ముడు ఉన్నాడు. మేము ముగ్గురు సెయింట్ అస్లాస్ హై స్కూల్ అని స్కూల్కి వెళ్ళాం. వెరీ ఎక్స్పెన్సివ్ స్కూల్ అండ్ మా పేరెంట్స్ కాంట్ అఫోర్డ్, బట్ మై మదర్ వాజ్ వెరీ క్లియర్ కి మై కిడ్స్ హ్యావ్ టు హ్యావ్ ద బెస్ట్, మా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి. సో వాళ్ళు అంటే ఎంత సాక్రిఫైస్ చేశారంటే మేము చిన్నప్పుడు ఇప్పుడు ట్రిప్స్కు, సినిమా హాళ్ళు, బయట తింటాం, అవన్నీ ఇప్పుడు చేయలేం. అంటే ఆల్మోస్ట్ మా దగ్గర టాయ్స్ కూడా ఉండేవి కావు. సో బికాస్ దే స్పెండ్ ఎవ్రీథింగ్ టు ఎడ్యుకేషన్. సో అండ్ మై మదర్ వాస్ క్లియర్ దట్ ఆల్ 3 హ్యావ్ టు బీ ఇంజనీర్స్. సో మా అక్క కూడా ఇంజనీర్, నేను ఇంజనీర్, మా తమ్ముడు కూడా ఇంజనీర్. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వెన్ ఎయిర్బస్ హ్యాపెండ్ అండ్ ఫిల్మ్ ఇంట్రెస్ట్ హ్యాపెండ్, నేను అక్కడి నుంచి క్విట్ చేసి వచ్చాను. ఇంజనీరింగ్ చేసి యూకే వెళ్ళి జాబ్ అదంతా చేసి అక్కడ when I decided 2014 is when I decided that I need to come back. సో ఆ పాయింట్లో సర్ప్రైజింగ్గా మా పేరెంట్స్ యాక్చువల్లీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను సర్ప్రైజ్ యాక్చువల్లీ. నేను అనుకున్న వాళ్ళు కొంచెం ఇనిషియలీ షాక్ అయ్యారు, బట్ సరే నువ్వు చేయాలనుకుంటున్నావు చెయ్యి అన్నారు. సో దట్ వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ బికాస్ ఐ నెవర్ థాట్ దే విల్ అండర్స్టాండ్ దిస్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే అప్పుడే జస్ట్ పవర్టీ నుంచి బయట వచ్చాను, అప్పుడే జస్ట్ వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ సడన్లీ టు గివ్ ఆల్ దట్ అప్ అండ్ కమ్ ఇన్ టు అ ఫీల్డ్ వేర్ స్టోరీ టెలింగ్, ఫిల్మ్ మేకింగ్, ఇక్కడే అష్యూర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు కదా. సో కమింగ్ టు దిస్ దెమ్ బీయింగ్ సపోర్టివ్ రియల్లీ హెల్ప్ మీ అలాట్. మీరు ఈ మూవీకి ముందు ఏమన్నా మూవీస్కి వర్క్ చేశారు? సో నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు నాకు సతీష్ కసెట్టి అని ఒక ఫిల్మ్ మేకర్ పరిచయం అయ్యారు. యాక్చువల్లీ ఆయన passionforcinema.com అని ఒక వెబ్సైట్ ఉండేది, అనురాగ్ కశ్యప్ యూజ్డ్ టు రన్ ఇట్. దానిలో ఆయన బ్లాగ్స్ పెట్టేవాడు. ఆయన యాక్చువల్లీ హోప్ అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, అండ్ కలవరం అహ్మద్లోని కలర్ స్వాతి సినిమా తీశారు. సో సమ్హౌ వీ కనెక్టెడ్. నేను ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి చిన్న స్టోరీస్ రాశాను అప్పట్లో. నేను ఆ స్టోరీస్ పంపిస్తే ఆయనకు నచ్చింది. నాకు ఇంతవరకు ఆయన సరియల్లీ సర్ప్రైజ్ ఆయన ఏం నచ్చింది, ఎందుకంటే నా స్టోరీస్ అన్నీ అప్పట్లో వైలెంట్ ఉండేవి, హారర్ థ్రిల్లర్. ఈయనేమో ప్రాపర్ లవ్ స్టోరీస్, అండ్ ఆయన నా ఏజ్ కూడా నాకంటే డబుల్ ఏజ్ అయింది. సో మా అప్బ్రింగింగ్ వేరే. ఆయన హీజ్ ఇన్ హిస్ late 50s, ఐ మీన్ మై late 20s at that point. Somehow we connected, and జాబ్ చేస్తూ ఐ స్టార్టెడ్ రైటింగ్ విత్ హిమ్ ఆన్ డిఫరెంట్ స్క్రిప్ట్స్. అలా దాదాపు 2-3 scripts పనిచేసాం. ద థర్డ్ స్క్రిప్ట్ విచ్ వాస్ మోస్ట్లీ హిజ్ ఐడియా, ఎంటైర్లీ వాజ్ రిటన్ బై హిమ్. ఐ జస్ట్ యాడెడ్ సమ్ ఎలిమెంట్స్. టెర్రర్ అనే సినిమా వచ్చింది. సో ఆ సినిమాకి స్టార్ట్ అయ్యే ముందు నాకు డేట్ కూడా గుర్తుంది, 6 September 2014. సో నేను ఆలోచిస్తూ ఉండాలి ఇంకా లైఫ్లో ఏం చేయాలని. అప్పుడు నాకు హిట్ అయింది అంటే నాకు ఈ కాల్ వచ్చింది కదా, టెర్రర్ అనే సినిమాకి ప్రొడ్యూసర్ దొరికారు, సినిమా స్టార్ట్ అవుతుంది. దట్ వాజ్ 6 September 2014. నేను ఆలోచించండి నౌ వాట్ డూ ఐ డూ అని. అండ్ ఇట్ హిట్ మీ దట్ అ వీక్ ఫ్రమ్ దెన్ 13 September 2014 is the day when I joined my first job.
సో 10 years ఐ స్పెండ్ యాజ్ ఏరోస్పేస్. ఇప్పుడు ఆ ప్లంజ్ తీసుకుపోతే నెక్స్ట్ 10 years కూడా వెళ్ళిపోతాయి. సో ఆ మూమెంట్లో నేను 3 years ఆల్మోస్ట్ నాకు ఇంకా గుర్తుంది, 3 years అక్కడే కూర్చుని ఉన్నా. ఐ వాస్ థింకింగ్ అండ్ ఐ జస్ట్ ఇమీడియట్లీ నా రెసిగ్నేషన్ లెటర్ టైప్ చేసి స్ట్రైట్ నేను హైదరాబాద్ దిగాను. సో ఐ డెంట్ నో ఎనీ వన్ ఇన్ హైదరాబాద్ అట్ దట్ పాయింట్. నాకు ఓన్లీ 1 person ఎనీవే సతీష్. నా రిలేటివ్స్ కూడా అందరూ ఉండేది విజయవాడ, వైజాగ్, ఇటువైపు ఎవరు లేరు హైదరాబాద్లో. అంటే అట్లీస్ట్ నాట్ ద పీపుల్ దట్ ఐ వాంటెడ్ టు గో అండ్ స్టే. సో మా మమ్మీ వాళ్ళ తరఫు నుంచి ఉన్నారు. బట్ సరే, సో కమింగ్ హియర్ ఐ స్టార్ట్ స్టేయింగ్ ఇన్ సతీష్ హౌస్ ఓన్లీ. ఇంకా ఆయన ఒక పరిచయం, ఆయన ఇంట్లో ఉండేవాడిని. ఆల్మోస్ట్ 6-7 months ఉన్నాయి అక్కడ. సో అప్పుడు టెర్రర్లో నేను సెట్ కూడా వెళ్తూ స్టార్ట్ చేశాను. సో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెట్స్. దట్ వాజ్ ఓన్లీ ఫిల్మ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్. ఓకే. అండ్ ఇండస్ట్రీలో మీరు స్ట్రగుల్ అయినాయి ఉన్నాయి? అవి ఉంటాయి, స్టోరీస్ అందరికీ ఉంటాయి. అంటే చాలామంది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ స్క్రిప్ట్ ఐమ్ పిచ్చింగ్, దర్ ఆర్ అదర్ స్క్రిప్ట్స్ ఐ వాజ్ పిచ్చింగ్. స్ట్రగుల్ అని నాకు అంత అన్ఫార్చునేట్లీ అంత గ్రేట్ స్టోరీ ఏం లేదు యాక్చువల్లీ నా దగ్గర. ఇలా ఎవ్రీ వన్ వాజ్ వెరీ కైండ్. ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ ది టెల్, ఇది మాకు సెట్ అవుతుంది, ఇది మాకు సెట్, దట్స్ వెరీ క్లియర్. సో దట్ వేస్ ఐ మెట్, మేబీ లక్కీలీ ఐ మెట్ ద రైట్ పీపుల్. ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? అంటే ఇండస్ట్రీలో నాకు ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు లేరు ఆ పాయింట్కి. సతీష్ ఇస్ మై మెంటర్, సతీష్ కసెట్టి. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. తర్వాత ఈ జర్నీలో చాలామంది ఫ్రెండ్స్ మీట్ అయ్యారు. సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆబ్వియస్లీ. సో యాజ్ అ ఫ్రెండ్ సర్కిల్ మీ కైండ్ ఆఫ్ ట్రై టు మోటివేట్ ఈచ్ అదర్ అలాట్. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నా? అప్కమింగ్ అంతేం ఆలోచిస్తలేదు నేను. అంటే ఐడియాస్ ఉన్నాయి, స్క్రిప్ట్స్ ఉన్నాయి, బట్ నేను అసలు రైట్ నౌ ఐ వాజ్ కంప్లీట్లీ కమిటెడ్ టు స్టాండ్ అప్ రౌల్. సో నా ఒక 2 years నేను స్టాండ్ అప్ రౌల్కి ఇచ్చాను. నౌ ఐ విల్ ఫిగర్ అవుట్ విచ్ ఫిల్మ్ ఐ నీడ్ టు గివ్, బికాస్ ఎనీ ఫిల్మ్ టేక్స్ మినిమమ్ 2 years. సో ఈ పాయింట్లో విచ్ ఆఫ్ దోస్ బేబీస్ ఐ వాంట్ టు క్యారీ ఫర్ 2 years ఐ నీడ్ టు ఫిగర్ అవుట్. రియల్లీ ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇదండి శాంటో గారితో స్టాండప్ రాహుల్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త గెస్ట్తో కలుపుతాం. తను ప్రేమించి పెళ్లి చేసుకుంది మురళీ శర్మ క్యారెక్టర్తో. సో తనకి బాడీ షేమింగ్ చిన్నప్పుడు బండశ్రేయ అని చాలామంది అనేవాళ్ళు. దాంట్లో రాహుల్ అనే క్యారెక్టర్ కూడా తన క్లాస్మేట్ ఉండేవాడు చిన్నప్పుడు. తను కూడా బండశ్రేయ అనేవాడు. ఇంగ్లాండ్ వెళ్ళినాక సడన్లీ సినిమా నా లైఫ్లో వచ్చింది. 6 నుంచి 2010 వరకు ఏ సినిమా వచ్చినా 2 times చూసేవాడు. ఇండస్ట్రీలో మీరు స్ట్రగుల్ అయినాయి? సినీ ఫీల్డ్కి ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ పర్సన్ కదా. ఆ రాసేటప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేసింది స్క్రిప్ట్లో. అండ్ ఈ మూవీ మీ రియల్ లైఫ్కి కొంచెం దగ్గరగా ఉందని చెప్పి విన్నాను. రెసిగ్నేషన్ లెటర్ టైప్ చేసి స్ట్రైట్ నేను హైదరాబాద్ దిగాను. తన కంపెనీ కూడా యాపిల్ కదా, పైనాపిల్. అందుకని ఇది వెనల్ కిషోర్ గారు ఇది వాడేది.